Yeah, we can continue. ఓకే. వాస్తవండి. వస్తే ఈరోజు ఆర్సనికం ఆల్బమ్ గురించి స్టార్ట్ చేద్దాము. సరే. Generalities. From the time of Hahnemann to the present day, arsenicum has been one of the most frequently indicated medicines and one of the most extensively used. In the old school, it is most extensively abused in the form of Fowler's solution. And actually, the Fowler's solution అంటే ఏంటో నేనేం చూడలేదు. I will get to that later. Arsenic affects every part of man. It seems to exaggerate or depress almost all of his faculties, to excite or disturb all of his functions. When all our medicines have been as well proved, we will effect wonderful cures. It is a substance easily proved because of its active nature, and from its very abuse, we have learned much of its general nature. While arsenic impresses the whole economy and disturbs all of the functions and tissues of man, there are certain prevailing and striking features in it. దానికి సపరేట్గా పెట్టాడు చూడండి. స్ట్రైకింగ్ ఫీచర్స్: యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్, frustration, burning, and cadaveric odors are prominent in characteristics. Cadaveric అంటే అఫెన్సివ్ లాగా, అలా లైక్ డైయింగ్. అప్పుడు ఏదైనా యానిమల్ చనిపోతే ఎట్లా వాసన వస్తుందో ఆ టైప్లో అన్నమాట. The surface of the body is pale, cold, clammy, and sweating, and the aspect is cadaveric. ఆ సిచ్యువేషన్ కూడా అట్లానే తీసుకొస్తే అలా కనిపిస్తారు వాళ్ళు అన్నట్టుగా చెప్తున్నారు. In chronic sickness with great debility, anemia from long exposure to malarial influence. In the poorly fed and from syphilis, this remedy is of great service. Chronic sickness with great debility, anemia from long exposure to malarial influence. So ఈ సెంటెన్స్ long exposure to malarial influence in the poorly fed and from syphilis, this remedy is of great service. కొంచెము ఐ థింక్ ఇక్కడ ఎలాబరేట్ చేసుకోవాలేమో అనిపిస్తుంది, కానీ నాకు కూడా ఇది పూర్తిగా అర్థం కాలేదు. అంటే కేసెస్ చూసిన బాగా ఎక్స్పీరియన్స్ అయిన ఈసారి చైతన్య గారిని అడుగుదాము. మళ్ళీ ఒకసారి చదవండి సెంటెన్స్. ఇన్ క్రానిక్ సిక్నెస్ విత్ గ్రేట్ డెబిలిటీ, ఎనీమియా అక్కడ దాకా తెలుస్తుంది. ఫ్రమ్ లాంగ్ ఎక్స్పోజర్ టు మలేరియల్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద బాడీ, ఇన్ ద పూర్లీ ఫెడ్ అండ్ ఫ్రమ్ సిఫిలిస్, దిస్ రెమెడీ ఈజ్ ఆఫ్ గ్రేట్ సర్వీస్. అంటే మలేరియా ఫీవర్స్ ఆల్రెడీ సప్రెస్ అయ్యి ఉంటాయి. అంటే మీకు క్వినైన్ వరకు బాగా వాడేవాడు, మీకు గుర్తుంది అంటే. ఈ మలేరియా వస్తే పెన్సిలిన్ వాడేవాళ్ళు సప్రెస్ చేయడం. అంటే మలేరియా ఫీవర్స్ ని రకరకాల ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడి సప్రెస్ చేసేస్తే విపరీతమైన వీక్నెస్ లోపల నిలబడిపోతుంది. దానికి లైవ్ ఎగ్జాంపుల్ నేనే. అది ఎలా అంటే, నా చిన్నప్పుడు, నా ఏజ్ 10 అలా అప్పుడు అనమాట. రోజు మార్చి రోజు జ్వరం వచ్చేది. రోజు మార్చి రోజు జ్వరం వచ్చేది. అప్పుడు డాక్టర్ పెన్సిలిన్ ఇంజెక్షన్ చేశాడు. ఒక వారం రోజులు 10 రోజులు చేశాడు. రోజు మార్చి రోజు అట్లా చేశాడు. ఆ పెన్సిలిన్ చేసిన తర్వాత జ్వరం తగ్గిపోయింది. కానీ ఆ జ్వరం ఎలా వస్తుందంటే మళ్ళీ ఎప్పుడెప్పుడో ఒకసారి వస్తుంటుంది. అది ఎలా వస్తుంది అని అంటే సడన్ గా ఒక రోజు వస్తుంది. ఈ పలానా రోజు అని కాదు, పలానా సీజన్ కాదు, ఒకసారి వస్తుంది. 104కి వెళ్ళిపోతుంది ఏకంగా. సాయంత్రానికి తగ్గిపోతుంది. అది మళ్ళీ మెటాసిన్ వేస్తారు అనమాట. నాకు మెటాసిన్ వేసేవాళ్ళు మా అమ్మ వాళ్ళు. తగ్గిపోతుంది.
అలాంటి బాగా తక్కువబడాయి అనుకోండి. ఆ తర్వాత ఇప్పుడు మీరు చెప్పారే ఎనిమిక్, డెబిలిటీ ఇలాంటి సమస్యలు ఎక్కువ అవుతాయన్నమాట. ఉమ్, అది వాటిని సప్రెస్ చేయటం అన్నమాట. అణగదొక్కబడటం అన్నమాట. ఇల్ ట్రీటెడ్ మలేరియాస్ అన్నమాట అవి. ఉమ్. దాని తర్వాత ఇంకొక స్టేట్మెంట్ అది ఒకసారి చదవండి. మలేరియా తర్వాత In the poor Malarian influence in the poorly fed and from syphilis, this remedy is of great service. అంటే మలేరియల్ అంటే అంటే మలేరియా తర్వాత కామౌండ్ పూర్లీ ఫెడ్ అని ఉందా? అవునండి. పూర్లీ ఫెడ్ అని అంటే నాకు అర్థమైంది ఏంటంటే సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల వచ్చే నీరసాలు అని కూడా అని. ఉమ్, అలాగే సిఫిలిస్ పేషెంట్స్ కూడా సిఫిలిస్ తో బాధపడ్డ వాళ్ళకి కూడా సప్రెస్ అయిన వాళ్ళకి కూడా అని. ఉమ్. Okay. The anxiety that is found in arsenicum is intermingled with fear, with impulses, with suicidal inclinations, with sudden freaks, and with mania. It has delusions and various kinds of insanity. In the more active form, delirium and excitement. డెల్యూషన్స్ కూడా ఉన్నాయి. ఇన్సానిటీలో యాక్టివ్ ఫామ్ అని చెప్తున్నారు. Sadness prevails to a great extreme. So sad that he is weary of life. He loathes life and wants to die. And the arsenic patient does commit suicide. It is a remedy full of suicidal tendencies. ఈ ఆస్పెక్ట్ కూడా బాగానే స్ట్రాంగ్ గానే చెప్తున్నారు. సూసైడల్ టెండెన్సీస్, సాడ్నెస్, వియరీ ఆఫ్ లైఫ్, ఎందుకు ఈ జన్మ ఎందుకు ఆ టైప్లో అన్న అట్లా అలాంటి లోతింగ్ ఆఫ్ లైఫ్ ఉంటుంది అని. The anxiety takes form also in the restlessness in which he constantly moves. He is able to get up. If he is able to get up. ఒక్క నిమిషం అండి. ఇక్కడ సూసైడల్ టెండెన్సీ ఉంటది కానీ ఆర్సెనిక్ వాళ్ళు సూసైడ్ చేసుకోరు. ఉంటుంది కానీ చేసుకోరు. కానీ ఇక్కడ చెప్పారు ఆర్సెనిక్ పేషెంట్ డస్ కమిట్ సూసైడ్ అని చెప్పారు. అవునా? ఇక్కడ ఉంది కెంట్లో. ఓకే, సరే కంటిన్యూ చేయండి. If he is able to get up, lie, goes from chair to chair, the child goes front nurse to mother and from one person to another. సో అట్లా మూవ్ అవుతూ ఉంటారు. బాగాలేనప్పుడు ఆ చైర్లోంచి ఈ చైర్లోకి, ఆ సోఫాలోంచి బెడ్ మీదకి, లేకపోతే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి అట్లా. When in bed, unable to sit up, the patient tosses and turns from side to side. కూర్చోడానికి ఓపిక లేనప్పుడు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మంచం మీద దొరుకుతూ ఉంటారు. If he is able, he climbs out of bed and sits in the chair, keeps moving from one place to another, and when thoroughly exhausted, he gets back into bed again. అలా కదిలి కదిలి అలసిపోయి మళ్ళీ వెళ్ళి పడుకుంటారు. The restlessness seems to be mostly in the mind. It is an anxious restlessness or an anguish. అది మైండ్లో mostly in the mind, it is an anxious restlessness. With the idea that anguish is deathly anxiety. Anguish అంటే తన డెఫినేషన్ ఇచ్చారు, డెత్లీ యాంగ్జైటీ. That is an effort to express it in the extreme. It seems that he cannot live, and it is not pain that drives him to anguish, but it is an anxiety intermingled with restlessness and sadness. So pain కంటే కూడా అది తన మనసులో ఉండే యాంగ్జైటీ intermingled with restlessness and sadness. This state prevails in all diseases intermingled with prostration, ఆ నీరసం, బాగా వీక్నెస్. An uneasiness comes in the early stage of disease and lasts, but until the prostration becomes marked. ఫస్ట్లో uneasiness ఉంటుంది, తర్వాత బాగా నీరసము అది ఇంకా వాళ్ళలో కూర్చుండిపోయినట్టుగా ఉండిపోతుంది. While lying in bed, at first he moves his whole body, moves himself in bed and out of bed, but the prostration becomes so marked that he is able to move only his limbs until at last he becomes so weak
that he no longer able to move and he lies in perfect quiet in extreme prostration. మొదట్లో కదులుతూ ఉంటారు, తర్వాత నీరసం ఎక్కువ అయ్యే కొద్దీ ఇంకా అసలు కదలకుండా అట్లా వైట్గా ఉండిపోతారు. సో మనం ఆ టైంలో వెళ్ళామనుకోండి కేసులోకి, అప్పుడు కేసు మొత్తం తెలుసుకోకుండా ఈ లాస్ట్ పార్ట్ ఒకటే తెలుసుకుంటే వీ మైట్ థింక్ దట్ ఇట్ మే నాట్ బీన్ అన్ ఆర్సనికం కేస్ బికాస్ ఏమీ రెస్ట్లెస్నెస్ లేదు అనేది అనుకుంటాం. సో ఐ థింక్ అగైన్ వీ షుడ్ మేక్ షూర్ టు టేక్ ద హోల్ కేస్ from top to bottom. It seems that prostration takes the place of anxiety and restlessness. And he appears like a cadaver. ఇది పోయి prostration-లో ఉన్నప్పుడు ఆ cadaveric state ఉంటుందని చెప్పారు కదా, పేల్, సిక్లీ, కోల్డ్నెస్, క్లామింగ్, ఇక్కడ అట్లా ఉంటుంది. So remember that these states of anxiety and restlessness go towards the cadaveric aspect, towards death. This is seen, for instance, in the typhoid, where arsenicum is indicated. So typhoid లో arsenicum indicate అవుతుందని చెప్తున్నారు. At first there is that anxious restlessness with fear, but the increasing weakness tends towards prostration. ఆ వీక్నెస్ ఎక్కువ అయ్యే కొద్దీ ఇంకా కదలకుండా అట్లా పడిపోయినట్టుగా cadaveric state లోకి వెళ్తారు. Running all through the remedy, there is the burning mentioned as one of its most marked generals. The most marked generals is burning. There is burning in the brain, which makes him want to wash his head in cold water. తల కూడా మంటగా, తలలో కూడా మంటగా ఉన్నట్టు ఉండి చల్లనీళ్ళతో కడుక్కోవాలనిపిస్తుంది. This sensation of heat in the inner head with pulsation is ameliorated by the cold bathing. Sensation of heat లోపల ఇన్నర్ హెడ్ లో పల్సేషన్స్ అలా పల్స్ అవుతున్నట్టుగా, అది better by cold bathing. But when there is rheumatic state that affects the scalp and outward nerves, and there is burning, the burning then is ameliorated by heat. A rheumatic state అంటే ఇన్ఫ్లమేషన్ లాగా అట్లా ఏదైనా రెడ్నెస్ ఉండి లేకపోతే ర్యాష్ ఉండి అట్లా ఏదైనా ఉన్నప్పుడు అప్పుడు మాత్రము the burning is ameliorated by heat. But if it is internal గా burning, the sensation of heat అట్లా ఉన్నప్పుడు మాత్రము కోల్డ్ బేతింగ్. అక్కడ కొంచెము అదే నేను చూస్తా ఉన్నాను, రొమాటిక్ స్టేట్ అంటే ఏంటి, మామూలుగా వాట్ మేక్స్ హిమ్ బెటర్ బై కోల్డ్ అన్నట్టుగా ఈ హెడ్ సిమ్టమ్స్కి. ఆ రొమాటిక్ స్టేట్ అంటే వాళ్ళు ఏమని ఇచ్చారంటే ఇట్లానే ఇన్ఫ్లమేషను, ఆ రెడ్నెస్ ఆర్ సమ్ ర్యాష్ లాగా రావచ్చు అట్లాంటివి, లైక్ ఎక్స్టర్నల్గా నీకు కొంచెం కనిపించేవి. When the headache is of a congestive character, with the sensation of heat and burning inside the head, and there is a feeling as if the head would burst, and the face is flushed and hot, that headache is better from cold applications and in the cool open air. సో కంజెస్టివ్ క్యారెక్టర్ అంటే ఆ సైనస్ హెడేక్స్ అట్లాంటివి అనమాట. So marked is this that I have seen the patient sitting in the room with clothing piled on to keep the body warm, with the window open to relieve the congestion of the head. చూడండి, మొత్తం అంతా బాడీకేమో వేడిగా కావాలి, అందుకని మొత్తం కప్పుకుని ఉంటాడు, కానీ విండో ఓపెన్ చేసుకుని ఆ కంజెషన్ ఆఫ్ ది హెడ్ పోవటానికి, లైక్ సైనస్ హెడేక్స్ అట్లాంటివి అనమాట. Therefore, we say a striking feature belonging to this medicine is relief of all the complaints of the body from wrapping up and from warmth in general. Body complaints అన్నీ కూడా వార్మ్త్ తోటి జనరల్గా వార్మ్త్ తోటి బెటర్ అవుతాయి. And relief of the complaints of the head by cold. Head complaints better by cold. Except external complaints of the head. External complaints అంటే ఆ బయటికి కొంచెం కనిపించేలాగా రెడ్నెస్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ ఏదైనా న్యూరాలజిక్ పెయిన్స్ అట్లా ఏమైనా ఉన్నా కానీ, which are better from heat and from wrapping up. The neuralgias of the face and eyes and above the eyes are better from heat. Neuralgias of the face మీద కానీ ఐస్ కానీ
అంటే ఆ నర్వ్ పెయిన్స్ అన్నమాట. Those are better by heat. So the burning is felt in the stomach. There is burning in the bladder, in the vagina, in the lungs. It feels as if coals of fire were in the lungs. At times, when gangrenous inflammation is threatened, and in certain stages of pneumonia. So burning is one of the marked symptoms. అది bladder అవనివ్వండి, lungs అవనివ్వండి, ఎక్కడైనా కానీ. అండ్ ఇన్ సమ్ స్టేజెస్ ఆఫ్ న్యూమోనియా, గ్యాంగ్రీనియస్ ఇన్ఫ్లమేషన్ అంటే ఇంకా సెల్స్ డెడ్ అయిపోతా అట్లా ఉన్నప్పుడు బర్నింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మార్క్డ్ సిమ్టమ్స్. దేర్ ఈస్ బర్నింగ్ ఇన్ ద థ్రోట్ అండ్ బర్నింగ్ ఇన్ ఆల్ ఆఫ్ ద మ్యూకస్ మెంబ్రెయిన్స్. ద స్కిన్ బర్న్స్ విత్ ఇచ్చింగ్ and he scratches until the skin is raw. Then it burns, but the itching ceases. As soon as the smarting lets up a trifle, the itching commences again. So ఇంకొకసారి చదువుకున్నాము. The skin burns with itching. స్కిన్ ఇచ్చింగ్ తోటి బర్న్ అవుతుంది. అండ్ గోకినప్పుడు అది రాగా అనిపిస్తుంది, అప్పుడు మంటగా ఉంటుంది. బట్ ద ఇచ్చింగ్ తగ్గిపోతుంది అప్పుడు. మళ్ళీ ఎప్పుడైతే ఇచ్చింగ్ స్టార్ట్ అవుతుందో బర్నింగ్ ఉండదు. అట్లా అది ఆల్టర్నేట్ అవుతూ ఉంటుంది. ఆల్ నైట్ ద ఇచ్చింగ్ అండ్ బర్నింగ్ ఆల్టర్నేట్. బర్నింగ్ ఫర్ ఎ మినిట్ when he scratches it until it is raw. But soon the itching begins again, and it seems that he has no rest. So night anta నిద్రపోకుండా అట్లా మంట దురద అట్లా ఆల్టర్నేట్ అవుతా ఉంటాయి. The secretions and excretions of arsenic are acrid. They excoriate the parts. Acrid అంటే అది బర్న్ చేసినట్టుగా, అంటే కొంచెం అక్కడ ఇన్ఫ్లేమ్ అయ్యి ఆ సెక్రీషన్స్ మూలాన ఇరిటేట్ అయినట్టుగా. కాజింగ్ బర్నింగ్. ద డిశ్చార్జ్ ఫ్రమ్ ద నోస్ అండ్ ఐస్ కాజ్ రెడ్నెస్ అరౌండ్ ద పార్ట్స్, అండ్ దిస్ ఈస్ ట్రూ ఆఫ్ ఆల్ ద ఫ్లూయిడ్స్ ఫ్రమ్ ద వేరియస్ ఆరిఫిసెస్. అంటే అన్ని బాడీలో ఉన్న అన్ని మ్యూకస్ మెంబ్రెయిన్స్ నుంచి, అది అంటే ముక్కులు, చెవులు, నోరు, ఆ టైప్లో అన్ని ఓపెనింగ్స్ అన్ని. In ulcers, there is burning, and the thin, bloody fluid discharged excoriates the parts around that. సో ఇది కూడా ఎక్స్కోరియేషన్ ఉంటుంది, అంటే అది తినేసినట్టుగా అనమాట, కొరికేసినట్టుగా. డిశ్చార్జ్ అట్లా చేస్తుంది అరౌండ్ ద పార్ట్స్ని. ద ఓడర్ ఆఫ్ ద డిశ్చార్జ్ ఈజ్ ప్యూట్రిడ్. బాగా అఫెన్సివ్గా ప్యూట్రిడ్గా ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎవర్ డిస్కవర్డ్ ద ఓడర్ ఆఫ్ గ్యాంగ్రీన్ ఆఫ్ మోటిఫైడ్ ఫ్లష్, అది డీకంపోజ్ అయిపోతున్నట్టుగా అలాంటి ఫ్లష్ స్మెల్ వస్తుంది. యు నో ద ఓడర్ ఆఫ్ ది ఆర్సెనికం డిశ్చార్జ్. అట్లా ఉన్నప్పుడు అది ఆర్సెనికం, వన్ ఆఫ్ ది ఆర్సెనికం డిశ్చార్జెస్ అని చెప్పి మనం అనుకోవచ్చు. ద స్టూల్ ఈజ్ ప్యూట్రిడ్ లైక్ డీకంపోజ్డ్ ఫ్లష్, ప్యూట్రిడ్ బ్లడ్. The discharges from the uterus, the menstruous flow, the leukorrhea, the feces, the urine, the expectoration, all the discharges are putrid. And the ulcer is so putrid that it smells like decomposing flesh. Arsenic produces a tendency of bleeding. The patient bleeds easily and may bleed from any place. Phosphorus laga దీంట్లో కూడా easy bleeding ఉంటుంది. There is vomiting of blood, bleeding from the lungs and throat. Bloody discharge from the mucous membrane. At times, when inflammation is running high, the hemorrhage from the bowels, kidneys, bladder, and uterus, anywhere that mucous membranes exist, there may be hemorrhage. సో బాగానే బ్లీడింగ్ గురించి చెప్పారు, లైక్ ఫాస్ఫరస్ లాగా. కాకపోతే ఇక్కడ మనకి ఆ యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్ వాటితో కూడా కలిపి ఉంటాయి, అన్లెస్ ఇట్ ఈస్ ఏ క్రానిక్ స్టేట్ అయితే తప్పించి. క్రానిక్ స్టేట్లో కూడా యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్, యాంగ్జైటీ ఉండొచ్చు. రెస్ట్లెస్నెస్ మనకి ఇందాక చెప్పారు కదా, కొంచెము మరీ సివియర్ ప్రొస్ట్రేషన్ కేసెస్లో అయితే ఆ రెస్ట్లెస్నెస్ కనిపించదు. అదొకటి కొంచెం ఐ థింక్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్.
hemorrhage of black blood and discharges that are offensive. Hemorrhage black blood discharges offensive గా ఉంటాయి. Gangrene and sudden inflammatory conditions like gangrenous and erysipelatous inflammations are common in arsenic. Erysipelatous అంటే ఆ ర్యాష్ లాగా రెడ్ ర్యాష్. Parts suddenly take on erysipelas or parts that are injured suddenly take on gangrene. సడన్ గా గ్యాంగ్రీన్ స్టార్ట్ అయినట్టుగా ఉంటుంది, లేకపోతే ఆ ఏరియాలో సడన్ ర్యాష్ లాగా ఉండొచ్చు. గ్యాంగ్రీన్ ఇన్ ఇంటర్నల్ పార్ట్స్, మాలిగ్నెంట్ ఇన్ఫ్లమేషన్స్, ఎరిప్సిలేటస్ ఇన్ఫ్లమేషన్. No matter how you look upon the condition, no matter what it is called, if it is a sudden inflammation that tends to produce malignancy in the part, it belongs to arsenicum. సో సడన్ గా ఆ ర్యాష్ వచ్చి ఆ గ్యాంగ్రీన్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ఏదైనా ఉండి మనకి రెస్ట్లెస్నెస్, యాంగ్జైటీ ఇవంటి ఉంటే డెఫినెట్గా ఆర్సెనికం వీ కెన్ థింక్ అబౌట్ ఇట్. Inflammation will go on in the bowels for a few days, attended with a horribly offensive discharge, vomiting of clots of blood, great burning in the bowels with tympanic condition. పొట్ట కూడా సెన్సిటివ్గా, సోర్నెస్గా అట్లా ఉండటం, abdomen. You may also look upon this as a gangrenous inflammation, so violent, sudden, malignant is it, and it has the anxiety, prostration, fear of death, and chilliness, the patient wanting to be covered warmly. When with this inflammation of the bowels, the patient is relieved by heat, it means arsenic. అది సడన్గా జస్ట్ షార్ట్గా చెప్తా సార్. You may ఇంకొకసారి చదువుకుందాం. You may almost look upon this as a gangrenous inflammation, so violent, sudden, malignant is it. It has anxiety, prostration, fear of death, chilliness. The patient wants to be covered. అంటే అది ఆర్సెనికం. You should remember that Sikale has a similar state. లైవ్ ఎగ్జాంపుల్ నేను మొన్న ఒక కేసు చేశాను, ట్రీట్ చేశానని చెప్పాను, గుర్తుందా? లాస్ట్ సెషన్ లోనే అనుకుంటా, ఆర్సెనిక్ ట్రీట్మెంట్ అని. మీరు ఇప్పుడు చదివారు కదా, you may almost look upon this as a gangrenous inflammation, so violent, sudden, and malignant is it, and it has the anxiety, frustration, fear of death, and chillness. Yeah. Patient is wanting to covered warmly అని అన్నాను కదా. పేషెంట్ కి కూడా సేమ్ స్టార్టింగ్ లో యాంగ్జైటీ లాగా వచ్చింది, సడన్ గా వచ్చింది. సడన్ గా అంటే సడన్ గానే వచ్చింది. లోపల గ్యాంగ్రినస్ ఫార్మేషన్ ఉన్నది, స్టమక్ లో ఉన్నది, అది బయటికి రాలేదు, తెలియలేదు కూడాను. ఎందుకంటే నార్మల్ గా ఫుడ్ తీసుకోవడం అంతా బాగానే ఉన్నదట. సడన్ గా 1 day బిఫోర్ నుండి అన్నం తీసుకోవాలి అనిపించట్లేదు అన్నారు. దాంతో నీరసంలాగా అనిపించింది. నెక్స్ట్ మార్నింగ్ కి ఈ యాంగ్జైటీ లాగా వచ్చేసేసి, ఫ్రస్ట్రేషన్ అంటే నీరసం కదా, అట్లా పడిపోయారు అనమాట. బెడ్ మీద అట్లా పడుకుని ఉండిపోయారు. ఇక నో ఏమంటారు, ఇంకా ఏంటి ఎలా ఉన్నారు అని అంటే, ద ఫియర్ ఆఫ్ డెత్ అని కూడా చెప్పారు. అయిపోయింది అన్నమాట అన్నారు. ఇంకా అయిపోయింది అని అన్నారు అనమాట. సో అంటే వాళ్ళ వర్డింగ్స్ అనమాట, ఇంకా అయిపోయినట్టే అన్నట్టుగా మాట్లాడారు. అప్పుడు అర్థమైంది. సో ఇది మరి అప్పుడు కూడా నాకు ఆర్సెనిక్ కాదా అని డౌట్. అప్పుడు మళ్ళీ అడిగాను, ఏమన్నా ఎక్కడన్నా మంటగా ఉన్నదా అంటే, గొంతులో మంటగా ఉన్నదా. ఓకే అనుకోని ఇంకా అప్పుడు రవిచంద్ర గారు చెప్పిన వాటిలో ఈ 4 సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. గొంతులో మంట ఉంటుంది, యాంగ్జైటీ, ఫియర్ ఆఫ్ డెత్, ఈ 3 ఉంటే కనుక ఆర్సెనిక్ వేయచ్చానంటే అప్పుడు ఆర్సెనిక్ 200 వేసాను. వేసిన తర్వాత 10 నిమిషాలకల్లా ఆకలి వేస్తుందని నేను చెప్పుకున్నాను అన్నారు. ఆకలి స్టార్ట్ అయింది. సో అది కరెక్ట్. మన మెడిసిన్ అది కరెక్టా కాదని తెలియటానికి అది సింబల్ అన్నమాట. మెడిసిన్ వేసిన తర్వాత ఆకలి వేయటం, మెడిసిన్స్ వేసిన తర్వాత వెంటనే నిద్ర రావడం లాంటి 2 జరిగాయి అని అంటే
మెడిసిన్ ఈజ్ కరెక్ట్ అని మనకి అది సిమ్టమ్ అంట, మనకి అర్థం అవ్వాలి అది కరెక్ట్ మెడిసిన్ అనేది. అది వేసిన తర్వాత 10 నిమిషాలకి ఆకలేసింది. అప్పుడు ఇంక నేను కాన్ఫిడెంట్గా ఓకే నేను వేసిన మెడిసిన్ అది కరెక్ట్గానే పడింది అని అని అనుకున్నా. అంటే అప్పటిదాకా ఒక రోజు మొత్తానికి ఆకలి లేదన్నది కదా, ఆకలి రాలేదు. ఆకలి ఇచ్చిన తర్వాత తిన్నది. తిన్న తర్వాత అరగంట కల్లా బాత్రూంలోకి వెళ్ళిపోయి వాంతి వస్తుంది కక్కేసేయాలని అన్నది. వెళ్ళిపోయి కక్కేసేస్తుంది. కక్కినప్పుడు మొత్తం ఆ, ఆ ఇన్ఫ్లమేషన్, మీరు గ్యాంగ్రీన్ అన్నారు చూసారు సరా, స్మెల్ అనిపించలేదు కానీ ఆ, లోపలంతా బ్లడ్ క్లాట్స్ మొత్తం. అదే ఒక దోశ ఏంటంటే బ్లడ్ కక్కేసేసింది అన్నమాట. కక్కిన తర్వాత నీరసం వచ్చి పడిపోతారని అనుకున్నా, పడిపోలే. ఎవరన్నా నేను వచ్చి కడుగుతా లేదా ఇంకెవరన్నా వచ్చి కడుగుతారేమో అని చెప్పినే ఆ నీరసం ఆ కక్కింది కూడా ఆవిడే మొత్తం శుభ్రంగా కడిగేసేసి బేసిన్లో పోసేసేసింది. అంటే బిహేవియర్ అంటే అది పోయిన తర్వాత మళ్ళీ ఆ ఫ్రస్ట్రేషన్ అనేది ఇమీడియట్గా తగ్గింది అది బయటికి పోయిన తర్వాత. ఆ తర్వాత కొంచెం అదంతా జరిగింది నైట్ 7:30 8 జరిగింది. అది పోయిన తర్వాత మళ్ళీ అంత తింటానంటే భయంతో తినలేదు అనమాట. ఆకలిగా ఉన్నది కానీ నాకు భయం మళ్ళీ వాంతి అవుతుందేమో అందుకని తినలేనండి అంది. సరే ఓకే అని చెప్పన్నాం. ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి పడుకున్నారు. నెక్స్ట్ మార్నింగ్ భోజనం చేశారు. నైస్. అలా ఆ పదం చెప్పారు చూసారా కరెక్ట్గా. యాంగ్జైటీ, ఫ్రస్ట్రేషన్, ఫియర్ ఆఫ్ డెత్, చిల్నెస్, చలి కూడా ఉంది. యా ఎస్, చలి కూడా ఉంది. ఇవే సిమ్టమ్స్ మీకు స్టార్టింగ్ స్ట్రైకింగ్ సిమ్టమ్స్ అని ఇచ్చింటారు చూడండి. ఇవే సిమ్టమ్స్ ఇచ్చారు అక్కడ స్టార్టింగ్ లో కూడా. యా అవును. యాంగ్జైటీ, ఫ్రస్ట్రేషన్, బర్నింగ్, ఉమ్, అది లెస్నెస్. ఇక్కడ అవేంటంటే అంత అక్కడ వరుసకుండా అవి ఏంటంటే కొంచెం మీరు చెప్పినట్టుగా ధైర్యంగా వేయాలి. ఆర్సెనిక్ వేసేటప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఆర్సెనిక్ వేస్తాము, కానీ ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం ధైర్యంగా వేయాలి ఖచ్చితంగా. మాస్టర్ గారి పేరు తలుచుకోవడం వేసేయటం అంతే. ఉన్నాయి అని అంటే మాస్టర్ గారి పేరు తలుచుకొని వేసేసేయటమే. అది ఆర్సెనిక్ పక్క. Yeah. You should remember that Sikale has a similar state. It has all the tympanitic condition, all the ulceration and frustration, all the offensive odor and expulsion of offensive cloths, and all the burning. But the Sikale patient wants to be uncovered, wants things cold, wants the windows open. అది సో అన్నీ ఉంటుంది. వీళ్ళకి ఆర్సెనికం వాళ్ళకి వామ్త్ కావాలైతే వీళ్ళకి కోల్డ్ కావాలి. The only distinguishing feature between these two remedies in a case may be that Sikale wants cold and arsenicum wants heat, but this is the way we individualize in our homeopathic prescribing. When there is gangrenous inflammation in the lungs, we find the patient has been taken with a chill. There has been restlessness, prostration, anxiety, and fear. As we enter the room, we detect a horrible odor, and on looking into the pan, we see the patient has been spitting up by the mouthful, black, foul expectoration. So horrible odor కూడా ఉంటది అని చెప్తున్నారు. Look and see if the patient wants to be covered warmly. If he is easily chilled and heat feels good, then it is a hard thing to cover that the case outside of arsenicum. ఇవన్నీ ఉండి వామ్త్ ఉంటే కనుక వేరే ఏది సూట్ అవ్వదు అని చెప్తున్నాడు. ఇక్కడే కాకపోతే ఇక్కడ మనకి చెప్పింది ఏంటంటే ఇంకోటి ఫౌల్ ఎక్స్పెక్టరేషన్, లోపలికి రూమ్లోకి వెళ్ళగానే బాగా స్మెల్ వస్తుంది, అదొకటి చెప్పారు. I have many times gone a long distance to detect from the very aspect of things these symptoms that could be gotten while walking from the door to the bedside. Every symptom is arsenic. He looks like and acts like and smells like. రెండు లుక్స్ లైక్, యాక్ట్స్ లైక్, స్మెల్స్ లైక్. అది చూసుకున్నాం అనుకోండి. లుక్స్ లైక్ ఏంటి, ఆ కెడావరిక్ స్టేట్, పేల్, సిక్లీగా ఉండటము, కోల్డ్, క్లామీ అట్లా.
యాక్ట్స్ లైక్ అంటే అది కూడా మేబీ కొన్ని కేసెస్లో రెస్ట్లెస్నెస్, ఆ ఫీర్ ఆఫ్ డెత్, ఆ యాంగ్జైటీ అవన్నీ ఉంటాయి. స్మెల్స్ లైక్ మీన్స్ అఫెన్సివ్, ఫోల్, ప్యూట్రిడ్, హారిబుల్ ఓడర్ అవన్నీ చెప్పారు. You may go to a patient with a high grade inflammation of the bladder with frequent urging to urinate, straining to urinate, and there is bloody urine intermingled with clots. It has been found by the attending physician when he introduces the catheter to draw off the urine that clots up the catheter. A catheter kuda clog అయిపోయినట్టుగా అవుతుంది because when there is a high grade of inflammation in the bladder. A little is drawn off and then it stops. We have a history of restlessness, anxiety, fear of death, amelioration from heat, great prostration. You must give arsenic. చూడండి ఇక్కడ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది బ్లాడర్ చెప్పారు. సో దట్ మీన్స్ ఏంటి, ఫ్రీక్వెంట్ అర్జింగ్ టు యూరినేట్, స్ట్రెయినింగ్ టు యూరినేట్, బ్లడీ యూరిన్ అవన్నీ ఉండొచ్చు సిమ్టమ్స్. కానీ ఇక్కడ ప్రస్తుతం వాళ్ళ దాంట్లో ఆ ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు రెస్ట్లెస్నెస్ అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ వీ హ్యావ్ టు ఫైండ్ ద హిస్టరీ. యూ హ్యావ్ ద హిస్టరీ ఆఫ్ రెస్ట్లెస్నెస్, యాంగ్జైటీ అండ్ ఫియర్ ఆఫ్ డెత్ ఉందనుకోండి, with the amelioration from heat, great prostration, then we must give arsenic అని చెప్పారు. Not because there is inflammation of the bladder, but because it is rapidly progressing inflammation. So that is also one of the conditions that we need to see. And because it is gangrenous in the character, the whole bladder will be involved in a short time, but arsenic will stop that. అది హోల్ బ్లాడర్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, arsenic will stop that అని చెప్తున్నారు. సో ఇట్ ఈస్ విత్ ఆల్ ద ఇంటర్నల్ ఆర్గన్స్, ద లివర్. ఒక్క నిమిషం అంటే కన్నా బ్లాడర్ అని చెప్పారు కదా, ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ద బ్లాడర్, ఎనీథింగ్ విత్ సడన్ ర్యాపిడ్ ప్రోగ్రెస్ వస్తే ఇన్ఫ్లమేషన్ పనిచేస్తుంది. అంటే బ్లాడర్ అంటే అక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ఇట్స్ నాట్ ఓన్లీ బ్లాడర్, ఎనీ బాడీ కండిషన్ ఎనీవేర్. ఇప్పుడు నేను చెప్పిన కేసులో స్టమక్ ఉంది, ఇక్కడ బ్లాడర్ ఉంది, బట్ ఎనీ టైం ఆ 4 మాత్రం ఖచ్చితంగా ఉండాల్సింది. ఫియర్ ఆఫ్ డెత్, బర్నింగ్ ఉండాలి, ఫ్రస్ట్రేషన్ ఉండాలి, చిల్స్ ఉండాలి, రెస్ట్లెస్నెస్ ఉండాలి. కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఆ రెస్ట్లెస్నెస్ ఆ నిమిషంలో మనకు కనిపించకపోయినా, ఇఫ్ హీ హ్యాస్ ఎ హిస్టరీ ఆఫ్ ఎప్పుడన్నా ఉన్నా, ఎస్ దట్ ఈస్ ఆల్సో ఎస్. progressing inflammation, lungs, any violent rapid inflammation. We are not now speaking of the particulars, but only illustrating the general state of arsenic in order to bring out what runs through the whole nature of it. We shall find when we take up the remedy and go through it in a more particular way, these features will stand out everywhere. Now we are talking about the mental symptoms. The mental symptoms show in the beginning anxious, restlessness, and from this a continuation towards delirium and even insanity, with all that it involves, disturbance of the intellect and will. అది వాటన్నిటితో పాటు కంటిన్యూయేషన్, డెలీరియంలో, ఆ ఇన్సానిటీ కూడా ఉండొచ్చు, డిస్టర్బెన్స్ ఆఫ్ ది ఇంటలెక్ట్ అండ్ విల్. He thinks he must die. I went to the bedside of a typhoid patient once with all the general aspect I have described. He was able to talk and he looked up at me and said, "There is no use of your coming. I am going to die. You might as well go home. Why my whole insides are mortifying." అని చెప్పాడు. His friend was seated on one side of the bed, giving him a few drops of water, and just about as often as he could get there with it, he wanted it again. ఇలా తీసుకొచ్చే లోపలే మళ్ళీ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ కావాలి అన్నట్టుగా ఉందన్నమాట. అంటే ఆయన అక్కడ థర్స్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు.
థర్స్ట్ ఉంటుంది కానీ జస్ట్ కొంచెం నాలుగు తడిపేసుకున్న వరకు తడుపుకుంటే సరిపోతుంది కానీ మళ్ళీ అడుగుతాడు కాసేపు ఆగిన తర్వాత. అలా ఉంటుంది థర్స్ట్ అంటే. థర్స్ట్ ఉన్నది కదా అని గట్టిగట్టా తాగటం ఉండదు. ఇది బ్రయోనాకి ఆపోజిట్ అని చెప్తున్నారు. అవును. That all he wanted, his mouth was black, parched and dry. He got arsenic. One of the characteristic features of the arsenic is thirst for small quantities often, just enough to wet the mouth. It is commonly used as a distinguishing feature between the bryonia and arsenic. For the purpose of memorizing, the bryonia has thirst for large quantities far apart, but arsenicum little and often are violent, unquenchable thirst. Thoughts of death and of the incurability of his complaints. He has thoughts of death and incurability of his complaints. Thoughts crowd upon him. He is too weak to keep them off or to hold on to one idea. వాటిని రాకుండా చూసుకోలేడు. పద్దాకా వస్తూ ఉంటాయి ఆ థాట్స్ ఆఫ్ డెత్. That is, he lies in bed, tormented day and night by depressing ideas and distressing thoughts. This is one form of his anxiety. When tormented with thoughts, he is anxious. In the delirium, he sees all kinds of vermin on his bed. Vermin ante ఆ ఇన్సెక్ట్స్, చిన్న చిన్న పురుగులు లాంటివి అట్లా. Picks the bed clothes. Picking the bed clothes మనకి హైయెస్ట్ యామస్లో కూడా ఉంటుంది. Delirium during sleep, unconscious mania, whimpering and gnashing teeth, loud moaning, groaning and weeping, lamentations, despair of life, screaming with pains. Fear drives him out of bed. He hides in a closet. Yeah, fear drives him out of bed. He hides him in a closet. These are instances of insanity that takes on first a state of anxiety, restlessness, and fear. Religious insanity with the delusion that she has sinned away her day of grace. The biblical promise of salvation do not apply to her. There is no hope for her. She is doomed to punishment. అది ఇంకంతే, ఇంకంత అయిపోయింది, ఇంక నా పని అన్నట్టుగా మీరు చెప్పారు కదా, ఆ టైప్లో అనమాట. దెర్ ఈస్ నో హోప్, షీ ఈస్ డూమ్డ్ అన్నట్టుగా. Yes. She has been thinking on religious matters until she is insane. Finally, she enters into a more complete insane state, a state of tranquility, silent and with aversion to talk. అప్పుడు దాకా యాంగ్షియస్, రెస్ట్లెస్నెస్ అన్నీ ఉంటే సడన్గా షీ బికమ్స్ సైలెంట్ అండ్ అవర్షన్ టు టాక్. సో వీ సీ వన్ స్టేట్ ఎంటర్స్ ఇంటూ అనదర్. సో ఇనీషియల్ స్టేజ్, సెకండ్ స్టేజ్, అట్లా నెక్స్ట్ స్టేజ్ అట్లా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ స్టేజ్లో మనకి అవన్నీ యాంగ్జైటీ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి, డెలీరియమ్స్ అవన్నీ. తర్వాత దే జస్ట్ బికమ్ ట్రాంక్వల్ అండ్ సైలెంట్. We have to take the whole case together. We have to note the course that the case has run in order to see it clearly and note that in one stage there were certain symptoms and in another stage other symptoms. ఒక స్టేజ్లో కొన్ని, ఇంకో నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళగానే వేరే సిమ్టమ్స్ కనిపిస్తాయి. సో మనకి అన్నిసార్లు ఫుల్గా యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్ అవి కనిపించవన్నట్టుగానే చెప్తున్నాడు. when they go into the tranquility, silent stage. For instance, we know that in the acute conditions of arsenicum, there is either thirst for ice cold water and for only enough to moisten the mouth, or there is thirst for water in large quantities and yet it does not quench the thirst. అంత తీసుకున్నా కూడా లార్జ్ క్వాంటిటీస్లో it cannot quench the thirst. But this thirsty stage goes on to another in which there is aversion to water. ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్టేజ్లో aversion to water. And hence we see the chronic disease. We see that in chronic diseases. సో క్రానిక్ డిసీజెస్లో aversion to water ఉండొచ్చు, థర్స్ట్లెస్నెస్ ఉంటుంది. Arsenicum is thirstless.
So it is a case of mania. So it is in a case of mania. In the chronic state, he is tranquil, but in the earlier stages, in order to be an arsenic case, he must have gone through the arsenicum, restlessness, anxiety, and fear. ఇంకొకసారి చదువుకుందాము గుర్తుపెట్టుకోవడానికి. ఆర్సెనికమ్ ఈజ్ థర్స్ట్లెస్ క్రానిక్ కేసెస్లో. సో ఇట్ ఈస్ ఇన్ ఎ కేస్ ఆఫ్ మానియా. In the chronic state, he is tranquil, but in the earlier stages, in order to be an arsenic case, he must have gone through the restlessness, anxiety, and fear. Okay. So that's అంటే why హాస్లెస్నెస్ ఉంటుంది కానీ దానికి అంత సూపర్ ఇంపార్టెన్స్ కాదు. ఈ అసలు ఆర్సెనిక్ అంటే ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ నీకు చెప్పాల్సి ఉండే లాస్ట్ సెంటెన్స్ ఆర్సెనికం, రెస్ట్లెస్నెస్, యాంగ్జైటీ అండ్ ఫియర్, ఈ మూడు ఉండాలి ఖచ్చితంగా. ఆ తర్వాత థర్స్ట్లెస్ అనేది నెక్స్ట్ కండిషన్ కింద తీసుకోవాలి అని. అవును. Fear is a strong element in the mental state. Fear to be alone. Fears something is going to injure him when he is alone. Full of horror. He dreads solitude and wants company, because in company he can talk and put off the fear. But as this insanity increases, he fails to appreciate company. Insanity పెరిగే కొద్దీ కంపెనీ కూడా వద్దనుకుంటాడు. He doesn't appreciate company. And the fear comes in spite of it. అది ఎలా అయినా వస్తుంది fear. He has a violent increase of his fear and horror in the dark, and many complaints come on in the evening as darkness is coming on. ఆ ఫియర్ కూడా రాత్రి అయ్యే కొద్దీ ఎక్కువగా ఉంటుంది. మెనీ ఆఫ్ ద అదర్ కంప్లైంట్స్ కూడా ఈవినింగ్ చీకటి పడే కొద్దీ ఎక్కువ అవుతాయి. Many of the mental troubles as well as the physical troubles come on and are increased at certain times. While some complaints, pains and aches are worse in the morning. Most of the sufferings of the arsenicum are worse from 1 to 2 p.m. and from 1 to 2 a.m. So 1 to 2 p.m., 1 to 2 a.m. aggravation times లాగా చెప్తున్నారు. After midnight, very soon after midnight sometimes, his sufferings began. And from 1 to 2 o'clock, they are intensified. Extreme anxiety in the evening in the bed. Midnight తర్వాత 12 తర్వాత సిమ్టమ్స్ పెరుగుతాయి, బట్ ఎక్స్ట్రీమ్గా ఇంటెన్సిఫై అయ్యి 1 to 2 o'clock. అది ఆఫ్టర్నూన్ అవనివ్వండి, నైట్ అవనివ్వండి. బట్ మెజారిటీ ఆఫ్ ద టైం చాలాసార్లు కేసెస్లో నైటే ఎక్కువ విన్నాను నేనైతే. Averse to meeting acquaintances because he imagines he has formerly offended them. సో వేరే వాళ్ళని ఎవరికి మీట్ అవ్వటం ఇష్టం ఉండదు, వాళ్ళని ఏదైనా అఫెండ్ చేశానేమో అని చెప్పి అన్నట్టుగా ఉంటుంది. గ్రేట్ మెంటల్ డిప్రెషన్, గ్రేట్ సాడ్నెస్, మెలాంకలీ, despair of recovery. He has dread of death when alone or on going to bed with anxiety and restlessness. He thinks he is going to die and wants somebody with him. సో ఈ మెంటల్ సిమ్టమ్స్లో depression, sadness, melancholy, despair of recovery. He dreads to be alone, going to bed with anxiety and restlessness. He thinks he is going to die. And midnight తర్వాత ఎక్కువ అవుతాయి, బట్ ఇంటెన్సిఫై అయ్యాయి 1 to 2. The attacks of anxiety at night drive him out of bed. Attacks of anxiety మూలాన ఇంకా బెడ్లో ఉండలేడు. This is an anxiety that affects the heart. And so the mental anxiety and the cardiac anxiety almost seem to coincide. సో ఆ గుండెల్లో కూడా యాంగ్షియస్నెస్ ఉంటుంది. సో ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ లైక్ అప్పుడు పాల్పిటేషన్స్. ఓకే, సో తర్వాత చెప్పాడు డిస్నియా అని చెప్పాడు. ఓకే. A sudden anxious fear comes over him at night. He jumps out of bed with fear that he's going to die or that he's going to suffocate. అదే ఊపిరాడినట్టుగా ఉంటుంది, చచ్చిపోయినట్టుగా అనిపిస్తుంది, చచ్చిపోతున్నట్టుగా. బెడ్ మీద నుంచి పైకి లేస్తాడు. అండ్ దెన్ కార్డియాక్ డిస్నియా ఉంటుంది, అంటే ఫాస్ట్ బ్రీతింగ్, పాల్పిటేషన్స్ ఉంటాయి. అండ్ వేరియింగ్ ఫార్మ్స్ ఆఫ్ ఆస్మా కూడా ఉంటుంది.
ఇలా సఫకేట్ అయిపోతున్నట్టుగా. He may take deep breaths or అట్లా. The spells come on in the evening in bed or after midnight from 1 to 2 o'clock. He is attacked with mental anxiety, dyspnea, fear of death, coldness, and is covered with cold sweat. Anxiety like one who has committed murder. యాంగ్జైటీ ఎట్లా ఉంటుందంటే క్రైమ్ మర్డర్ చేసిన వాడు ఎట్లా ఫీల్ అవుతాడో అలా ఉంటుంది. దిస్ ఈజ్ వన్ ఫార్మ్. ఒక్క నిమిషం. This is one form of his anxiety. He finally wakes up to the idea that the officers are coming after him. ఎవరో తరుముతున్నట్టుగా, ఆఫీసర్స్ ఎవరో పట్టుకోవడానికి వస్తున్నట్టుగా, and watches to see if they are coming in to arrest him. Some unusual evil is going to happen to him. Always looking for something terrible to happen. దాని మూలాన ఎవరో తరుముతున్నట్టుగా అట్లా అంత యాంగ్షియస్గా ఉంటాడు. Irritable, discouraged, restlessness, cannot rest anywhere. As a consequence of fright, inclination to commit suicide. ఆ భయానికి, ఆ కంగారికి తట్టుకోలేక he just want to commit suicide. The arsenicum patient with this mental state is always freezing, hovers around the fire, cannot get clothing enough to keep warm, a great sufferer from the cold. Picha chali. Chronic arsenicum invalids cannot get warm. They are always chilly, pale, and waxy. And in such invalids, after they have several unusual weak spells, dropsical conditions come in. So swellings, నీరు పట్టడము అట్లాంటివి స్టార్ట్ అవుతాయి. Arsenic is full of puffiness and dropsy. ఉబ్బినట్టుగా, అలా నీరు పట్టినట్టుగా. Odematous, condition of the extremities, కాళ్ళు, చేతులు నీరు పట్టినట్టుగా. Dropsy of the shut sacks or of the cavities. Swelling about the eyes, swelling of the face, so that it pits upon pressure. అట్లా ఒత్తితే లోపలికి వెళ్ళినట్టుగా పిట్ అవుతుంది. Arsenicum in these swellings is especially related to the lower eyelid rather than upper. ఆ స్వెల్లింగ్స్ లోవర్ ఐలిడ్లో ఉంటాయి, అప్పర్ కంటే కూడా. While in Calicarb, the swelling is more in the upper eyelid than the lower, between the lid and the brow. Calicarb లో ఏమో అప్పర్ ఐలిడ్ ఉంటే, ఆర్సెనికంలో లోవర్ ఐలిడ్ స్వెల్లింగ్ ఉంటుంది. These are times when Calicarb looks very similar to arsenic, and little features like that will be the distinguishing points. Just one point లో distinguish చేశాడు. If they run together in generals, when we must observe their particular peculiarities. Okay. So moving on to periodicity. In the headaches, we have a striking general feature of arsenicum, brought out in their periodicity. Running all through this remedy, there is periodicity. And for this reason, it has been extensively useful in malarial affections, which have as a characteristic of their nature, periodicity. అందుకనే బిగినింగ్లో మనకి మలేరియల్ ఎఫెక్షన్స్ అని చెప్పాడు, పీరియాడిసిటీ ఉంది కాబట్టి. Now it makes more sense. The periodical complaints of arsenic come on every other day, or every 4th day, or every 7th day, or every 2 weeks. The headaches come on these cycles every other, the 3rd, 4th, 7th, or 14th day.
సో ఇక్కడ మనం పీరియాడిసిటీ అనేది ఇంకొక పాయింట్కి ఫీచర్ కింద చెప్పారు కదా. చెప్పినప్పుడు మనం ఆర్సెనిక్ని చైనాని కంపేర్ చేసుకోవాలి మళ్ళీ. అవును, ఇక్కడ చెప్తున్నాడు కింద. carry. The more chronic the complaint is, the longer is its cycle. ఎంత ఎక్కువ కాలం అయితే అంత సైకిల్ ఎక్కువగా ఉంటుంది. అంటే 2 weeks అని ఉంటే ఆ 14th డే అంటే the chronic symptom lasted for long అన్నట్టుగా. So that we will find the more acute and sharp troubles which arsenicum is suitable will have every other day aggravations and every 4th day aggravations. But as the trouble becomes chronic and deep-seated, it takes on the 7th day aggravation, and in the soric manifestations of a long, lingering, and deep-seated kind, there is 14th day aggravation. This appearing in cycles is common to a good many remedies, but it is especially marked in China and arsenic. These two remedies are similar to each other in many aspects. They are quite similar in their general nature to the manifestations that often occur in malaria. General nature lo, they are very, very much similar. Like both are cold, రెండిట్లోనూ hemorrhages ఉన్నాయి. సో ఈ పీరియాడిసిటీ కనిపిస్తుంది. సో మనకి అప్పుడు ఆర్సెనిక్ లానే ఉంటుంది. అండ్ దే హ్యావ్ చైనా హ్యాస్ ప్రొస్ట్రేషన్, స్ట్రాంగ్ ప్రొస్ట్రేషన్. అండ్ ఈ ఆర్సెనిక్ కూడా స్ట్రాంగ్ ప్రొస్ట్రేషన్ ఉన్నప్పుడు మనకి యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్ ఏమి ఉండదు. బట్ అప్పుడు ఆర్సెనిక్ హిస్టరీ కనుక మనం తీసుకున్నట్టయితే ముందల దాని నుంచి ఆ స్టేట్ క్రాస్ అయ్యి దీనికి వచ్చి ఉంటే దెన్ విల్ నో దట్ ఇట్ విల్ బి అన్ ఆర్సెనిక్. చిల్స్ అండ్ హీట్ రెండు డిఫరెన్స్ అవుతాయి. చిల్స్ ఏదండి? వాటర్, థర్స్ట్. చిల్స్, వాటర్, థర్స్ట్ ఈ మూడు ఆల్టర్నేట్ అవుతుంటాయి మనకి చైనాలో. ఆ సిమ్టమ్ ఇక్కడ ఉండదు మనకి. అవును. These two remedies are similar to each other in many aspects, and they are quite similar in their general. It is true, however, that arsenic is more frequently indicated than China. In every epidemic of malarial fever that I have gone through, I have found arsenicum symptoms more common than those of China. These headaches bring out the interesting point that we mentioned above. Arsenicum has in its nature an alteration of states. ఇది ఇంకొక ఆస్పెక్ట్ ఇస్తున్నాడు. And in this carries with it certain generals. Arsenicum in all of its bodily complaints is cold remedy. The patient sits over the fire and shivers, wants plenty of clothing, and wants to be in warm room. So long as the complaints are in the body, this is so. బాడీలో కంప్లైంట్స్ ఉన్నంతకాలం వామ్ కావాలని కోరుకుంటాడు. బట్ వెన్ ద కంప్లైంట్స్ ఆర్ ఇన్ ద హెడ్, well, he wants the body warm, he wants the head washed in cold water or wants the cold air upon it. అది head complaints వచ్చినప్పుడు మాత్రం then he wants to wash with cold water, cold air కావాలి. The complaints of the head must conform to the generals that apply to the head, and the complaints of the body must be associated with the generals that apply to the body. It is difficult thing to say which one of these two circumstances is most general. And it is sometimes difficult to say which one is the general of the patient himself, because he confuses you by saying, I am worse in the cold, but when his headache is on, he says, I am better in the cold. I want to be in the cold. So ఎంత కన్ఫ్యూజ్ అవుతామో చూసుకోమంటున్నాడు. It is really only the head, and only you have to single these out and study them by the parts affected. Separate చేసి సింగిల్డ్ అవుట్ చేసి చూడమంటున్నాడు. When things are so striking, you must examine into it to see what it is that brings out modality. ఇంకొకటి జస్ట్ ఊరికనే చెప్తున్నాను. మీకు నక్స్వామికలో కూడా హెడ్ వరకు తీసి విండో దగ్గర పెట్టుకుంటాడు, బాడీ మాత్రం కవర్ చేసుకుంటాడు. అవునండి.
సెవెన్ అయింది. ఇక్కడ ఆపుదామా? అలాగే ఎందుకంటే ఇది చాలా ఎక్స్ప్లెనేషన్ చాలా ఎక్కువ ఉంది. సో వీ విల్ కంటిన్యూ ఫర్ 2 days. నో వరీ. అలాగేనండి. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. వాసుదేవ. వాసుదేవ్.